నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు గాడిద బరువు అనే కథను విందాము. పూర్వం రంగాపురంలో భీమయ్య ఉండేవాడు. అతడు దుస్తులను ఉతుకుతూ జీవనం సాగించేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అతడు రోజు జనాల నుంచి సేకరించిన దుస్తులను మూటకట్టి గాడిద మీద వేసుకుని ఊరి చివరున్న చెరువు దగ్గరకు వెళ్ళేవాడు. అక్కడ వాటిని ఉతికి ఆరేసిన తర్వాత మూటలు కట్టేవాడు. వాటిని గాడిద మీద వేసి ఇల్లు చేరుకునేవాడు. చెరువు పక్కనే ఒక అడవి ఉండేది. భీమయ్య దుస్తులు ఉతికే సమయంలో గాడిద ఆ అడవిలోకి వెళ్ళేది. అక్కడ కడుపు నిండా తిని తిరిగి కొంత సమయానికి భీమయ్య దగ్గరకు వచ్చేది. కొన్నాళ్లకు భీమయ్య అత్యాశకు పోయి ఊళ్ళో దుస్తులు ఇంకా ఎక్కువ సేకరించి వాటిని కూడా గాడిద మీద వేయడంతో పెరిగిన బరువు మోయలేక అది చాలా ఇబ్బంది పడుతుండేది. ఒక్కోసారి భీమయ్య కూడా ఆ గాడిద మీద కూర్చుని వెళ్ళేవాడు. నేను రోజు ఎంతో కష్టపడుతున్నా అయినా నా విలువ నా యజమానికి తెలియట్లేదు. నేను కొన్ని రోజులు దూరంగా వెళ్తే అప్పుడు తెలిసి వస్తుంది అనుకుంది గాడిద. మరుసటి రోజు గాడిద మేత కోసం అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదు. దానికోసం చాలాసేపు ఎదురు చూసిన భీమయ్య అది రాకపోయేసరికి అడవిలోకి వెళ్ళి వెతికాడు. దాని ఆచూకీ చిక్కలేదు. చీకటి పడుతుండటంతో ఇక ప్రయోజనం లేదనుకుని ఆ మూటను పైకెత్తే ప్రయత్నం చేశాడు. దాన్ని మోయలేక మూటతో సహా కింద పడ్డాడు. ఎలాగోలా తన ఊరివారి సాయంతో మూటను ఇంటికి చేర్చాడు. అమ్మో, నేను ప్రతిరోజు ఇంత బరువును గాడిద మీద వేస్తున్నానా? పాపం, అది ఏనాడు ఎదురు తిరగలేదు, ఆ మూటను పడేయలేదు అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే భీమయ్య నిద్ర లేచేసరికి ఇంటి ముందు నిల్చున్న తన గాడిదను చూసి మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆనందపడ్డాడు. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా తల నిమిరాడు. అప్పటి నుంచి ఇంక ఎప్పుడూ విపరీతమైన బరువులు గాడిద మీద వేయకుండా అది మోయగలిగినంతే వేసేవాడు. ఇద్దరూ ఆనందంగా ఉన్నారు.